కూర్చోండి. ఏ కథ అయినా సెంటిమెంట్ ఇంపార్టెంట్, అది మాత్రం మిస్ అవ్వకూడదు. ఈ కథ హీరోని ఓరియంటెడ్. ఫస్ట్ మీరు ఈ నాప్కిన్స్ దగ్గర పెట్టుకోండి. హీరోయిన్ ఇక్కడికి F1 మీద వస్తుంది. F1 మీద వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఒక అపార్ట్మెంట్, 9 మంది, ఒకే బాత్రూమ్. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని కష్టాలో! ఇది మన ఓపెనింగ్ సెంటిమెంట్. ఈ అమ్మాయి పొద్దున్నే లేస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి. లైన్ లో 3-4 ఉంటారు. అసలు ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒకే ఒక్క కూతురు. ఈ అమ్మాయిని ముద్దుగా, గారాబంగా, గాజు బొమ్మలా పెంచింది. ఇండియాలో లోన్ వచ్చింది, అమ్మాయి US వచ్చేసింది. ఇక్కడ ఎవరు వండి పెడతారు? ఇక్కడ ఎవరు వండి పెడతారు? ఇక్కడ ఎవరు వండి పెడతారు? ఇక్కడ మళ్ళీ సెంటిమెంట్. పప్పు వండాలంటే పప్పులో నీళ్లు పోయాలా, నీళ్ళలో పప్పు వేయాలా, ఉప్పు వేయాలా, కారం వేయాలా, పసుపు వేయాలా? టెన్షన్ అండి, టెన్షన్. ఇక్కడ మనం హార్ట్ బీట్ మ్యూజిక్, లబ్ డబ్ పెడదాం సార్. అలా కాదండి, నేను సార్కి ఏం చెప్పానంటే మీ దగ్గర మంచి సెంటిమెంట్ కథలు ఉన్నాయని చెప్పాను. ఇంతకన్నా సెంటిమెంట్ ఏముందండి? అసలు ఈ కథలోని సెంటిమెంట్ ఈయనకు అర్థమైందా? డైరెక్టర్ని పట్టుకొని ఈనాగీనా అనకూడదండి అట్లా. అంటే సార్కి అర్థమైందో లేదో అని. సరే కథలోకి వెళ్దాం. అమ్మాయికి కార్ డ్రైవింగ్ రాదు. హ్యూమన్ బిహేవియర్ లో హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నా కథ తీసుకొని సినిమా చేస్తారు, లేకపోతే చేయరుగా. మీకు హెల్పింగ్ నేచర్ ఉండాలిగా. అది కాదండి, మీరు కథ సింగిల్ లైన్ ఆర్డర్ లో చెప్పొచ్చుగా, 1 by 1. సెంటిమెంట్ కదా, టైం తీసుకుంటుంది. హైదరాబాద్ లో వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ 2 టిష్యూలు ఉన్నాయి కదా. మీరు కథలోని సెంటిమెంట్ కి కనెక్ట్ అవ్వట్లేదు. మనం అలా వెళ్తూ మాట్లాడదాం పదండి. హైదరాబాద్ లో వాళ్ళ అమ్మ, ఏమైంది బిడ్డ, వద్దంటే పోతుంది, నీకు రైస్ వండు రాదు, పప్పు వండు రాదు, ఇది రాదు, అది రాదు, నీకు ఎవరు హెల్ప్ చేస్తారు బిడ్డ అని ఏడుస్తూనే ఉంది. నువ్వు ఆపవే, ఏంది మధ్యలో ఈ గోల, ఏడుపు? ఏది సెంటిమెంట్ ఉంది అందులో? నాకేం అర్థం కావట్లా. ఆ అమ్మాయి ఏమో, మమ్మీ ఇట్ ఈస్ టఫ్, వెరీ టఫ్, బట్ ఐ డూ ఇట్ అంతే. చూసారా, స్పిరిట్ అండి ఓన్లీ గర్ల్స్ కి ఉంటుంది. ద కరేజ్ టు డీల్ ది థింగ్స్. ఇంత సెంటిమెంట్ చెప్పినా మీరేంటి సార్, మీకు సెంటిమెంట్ ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ షాక్డ్. ఏం సెంటిమెంట్ అండి ఇది? మీరు పొద్దుగుకులు సెంటిమెంట్ అంటే మేము ఏడుస్తూ కూర్చోవాలా? మీరు పని చేయాలి అయితే, మీ కథకి సినిమాలో కూడా బాబు ఆడియన్స్ మీ అందరూ ఇప్పుడు ఆడవండి, ఇది సెంటిమెంట్ వస్తుందని చెప్పాలి. ఒక లేడీ కదా, ఇంకో లేడీకి అర్థమవుతుంది. ఆవిడ చూసారా ఎంత బాగా కనెక్ట్ అయ్యారో కథలోని సెంటిమెంట్ కి. నా కథ నచ్చిందా మీకు? నచ్చితే అడ్వాన్స్ చేసేయండి. ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు, ఈవినింగ్ ఇచ్చినా పర్లేదు. జెల్ అయినా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా, పేపాల్ అయినా, ఏదైనా ఓకే. మీకు నమస్కారం అండి. నాకు ఇప్పుడు ఏం అర్థమైందంటే, నేను ఈ సెంటిమెంటల్ సినిమాలు నేను చేయలేనండి. ఐ కాంట్ డూ ఇట్, నా వల్ల కాదు. నేను అంత తేలిగ్గా వదిలే మంచిది కాదు, కానీ మీరు సారీ చెప్పారు కాబట్టి వదిలేస్తాను. బట్ నా కథని స్టేట్ చేద్దాం అనుకున్నారు, నాకు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ నాకు తెలుసు. నాకు అర్థమైంది మీకు సెంటిమెంట్ కథలు నచ్చట్లేదు. మా వారు కూడా రైటర్, ఆయన ఐటీలో టెక్నాలజీ మీద మంచి స్టోరీ రాశారు, అద్దరిపోతుంది. మీరు ఆ కథ వినాల్సింది, మీకు నచ్చుతుంది. ఏముంది ఆ కథలో? పొద్దుగుకులేమో ఆమె సెంటిమెంట్ అంటాం, నువ్వేమో ఇట్టు అనుకొని ఆడవటం, ఏంది అంత ఏముంది అందులో? ఆడవాళ్ళ సెంటిమెంట్ ఆడవాళ్ళకే అర్థం అవుతుంది, నీకు ఎలా అర్థం అవుతుంది? ఆమె మళ్ళీ దానికి తోడు నా కథని మీరు దొప్పొద్దు, నాకు ఇండస్ట్రీలో వాడు తెలుసు ఈడు తెలుసు అంటది. అయినా ఏంటి ఇప్పుడు వాళ్ళ ఆయన కథ వినాలా మనం? ఒకసారి వెళ్ళి వినొచ్చు కదా, రేపు వెళ్దాం.